వరల్డ్ వార్ 2కి సంబంధించిన ఈ పిక్చర్ను జాగ్రత్తగా చూడండి. ఇందులో యుఎస్ ఆర్మీకి చెందిన 4 సోల్జర్స్ ఒక మిలిటరీ ట్యాంక్ను తమ భుజాలపై మోస్తుండడం గమనించవచ్చు. కానీ ఇది ఎలా సాధ్యం? వీళ్ళు మామూలు సోల్జర్స్ కాదు. వీళ్ళు యుఎస్ యొక్క గోస్ట్ ఆర్మీకి చెందిన సైనికులు. వరల్డ్ వార్ 2 సమయంలో హిట్లర్ యొక్క ఆర్మీని కన్ఫ్యూజ్ చేయడానికి అమెరికా ఈ గోస్ట్ ఆర్మీని తయారు చేసింది. ఈ ఆర్మీ గాలితో నిండిన ఫేక్ ట్యాంక్స్, క్యానన్స్ అండ్ ప్లేన్స్ ను యూజ్ చేసేవారు. అంటే వీటిని సేమ్ బెలూన్స్ లాగా ఊదేవారు. వీళ్ళ దగ్గర పవర్ఫుల్ స్పీకర్స్ కూడా ఉండేవి అండ్ వాటిలో రియల్ ట్యాంక్స్ అండ్ క్యానన్స్ యొక్క సౌండ్స్ ను ప్లే చేసేవారు. గోస్ట్ ఆర్మీ యొక్క మెయిన్ పని ఏంటంటే యుఎస్ యొక్క రియల్ ఆర్మీ యూనిట్ ను ఇమిటేట్ చేయడం. దాంతో శత్రువులకు రియల్ ఆర్మీ యూనిట్ యొక్క లొకేషన్ అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యేవారు. మార్చ్ 1948లో ఈ ఆర్మీ తమ అతి ముఖ్యమైన మిషన్ ను కంప్లీట్ చేసింది. ఏం జరిగిందంటే యుఎస్ యొక్క 30,000 సోల్జర్స్ రైన్ రివర్ ను క్రాస్ చేయాల్సి వస్తుంది. సో క్రాసింగ్ టైంలో హిట్లర్ వారిపై అటాక్ చేద్దాం అనుకున్నాడు. కానీ గోస్ట్ ఆర్మీ యొక్క 1000 మంది సోల్జర్స్ తమ ఫేక్ ట్యాంక్స్ అండ్ స్పీకర్స్ ను యూజ్ చేసి హిట్లర్ ఆర్మీని కన్ఫ్యూజ్ చేసి క్రాసింగ్ చేయాల్సిన ప్రదేశం నుండి డైవర్ట్ చేశారు. అల్టిమేట్లీ ఆ 30,000 సోల్జర్స్ ప్రాణాలతో బయటపడ్డారు.